హే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియాజన్ యూట్యూబ్ ఛానల్. వాళ్ళైతే మీకు ప్రభుత్వ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే మనకి లేటెస్ట్ గా గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. మీకు శాలరీ కూడా 40,000 వరకు అయితే మీకు ఉండడం జరుగుతుంది. ఎలాంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు అనమాట. సో గవర్నమెంట్ అసిస్టెంట్ జాబ్స్ కి అయితే వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, మీరు బీఎస్సీ, బీకామ్, బీఏ, బీబీఏ, బీ ఫార్మసీ, బీ ఆర్కిటెక్చర్, బీటెక్ ఇలాంటి ఎలాంటి డిగ్రీ చేసినా, ఎలాంటి బీటెక్ చేసినా, ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీకు 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీకు 30 ఇయర్సే కాకుండా ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి ఇంకా ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణకి అయితే ఈ జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే. సో ఎవరైతే ఈ జాబ్స్ కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో, సెంట్రల్ గవర్నమెంట్ లో పర్మనెంట్ గా జాబ్ తెచ్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే ఆన్లైన్ లో అయితే అప్లై చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మనందరికీ అయితే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఐసీఎంఆర్ సంస్థ నుంచి అయితే మనకి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో వేరియస్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ టెక్నికల్ పోస్టులకి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ వీటికి సంబంధించి ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఆ ఓపెనింగ్ అంటే లాస్ట్ డేట్ అండ్ ఓపెనింగ్ డేట్ అనేది మనకి ఇంకా ప్రొవైడ్ చేయలేదు. సో ఫర్దర్ గా అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మనకి ఇక్కడ అసిస్టెంట్ జాబ్లు ఇచ్చారు. గ్రూప్ బి జాబ్స్ కింద అయితే ఇది రావడం జరిగింది. సో పే స్కేల్ లెవెల్ 6 పే స్కేల్ అయితే ఉంటుంది. అంటే 35,000 నుంచి 1,12,000 లోపు అయితే ఉంటుంది అనమాట. 30 ఇయర్స్ వరకు ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. 18 టు 30 ఇయర్స్ వాళ్ళు. సో ఇక్కడ మీకు మినిమం 3 ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ, అంటే మీరు ఎలాంటి డిగ్రీ చేసినా లేకపోతే బీటెక్ చేసినా కూడా అయితే మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. జస్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అంటే ఎంఎస్ వర్డ్ అని, పవర్ పాయింట్ అని ఇలా ఉంటాయి చూసారా, సో అవన్నమాట. సో ఇక్కడ అప్పర్ డివిజన్ క్లర్క్ అని చెప్పి ఇంకొక జాబ్ ఉంది. ఇదైతే గ్రూప్ సి పోస్ట్ ఇది. సో ఇది కూడా లెవెల్ 4 అయితే ఉంటుంది. 25,000 నుంచి 81,000 లోపల అయితే ఉంటుంది సాలరీ అనేది. సో 18 టు 27 ఇయర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఆ ఇంకా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి. ఇది కూడా మీరు ఎలాంటి డిగ్రీ చేసినా ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు జస్ట్ టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. ఆ తర్వాత లోయర్ డివిజన్ క్లర్క్ సంబంధించి ఇది కూడా గ్రూప్ సి జాబే. సో ఇది కూడా లెవెల్ 2 పే స్కేల్ అయితే ఉంటుంది. తర్వాత 27 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికి ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే జాబ్స్ కి అప్లై చేయొచ్చు. జస్ట్ మీకు టైపింగ్ వస్తే సరిపోతుంది అనమాట. సో కంప్యూటర్ కీబోర్డ్ ఉంటుంది కదా, సో కీబోర్డ్ టైపింగ్ అనమాట ఇది. సో ఇంటర్ పాస్ అయిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆర్ ఇట్ ఈక్వలెంట్ అన్నారు కాబట్టి డిప్లొమా వాళ్ళు కూడా అయితే ఈ జాబ్ కి అప్లై చేయొచ్చు. సో పర్సనల్ అసిస్టెంట్ అని చెప్పి ఇంకొక జాబ్ అయితే ఉంది. ఇది కూడా గ్రూప్ బి కి సంబంధించి లెవెల్ 6 పే స్కేల్ అయితే ఇస్తారు. 30 ఇయర్స్ వరకు అయితే ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మినిమం 3 ఇయర్స్ డిగ్రీ అయితే సరిపోతుంది. అంటే మీరు ఎలాంటి డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా, గ్రాడ్యుయేషన్ చేసినా సరే ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు. కాకపోతే మీకు ఇక్కడ షార్ట్ హ్యాండ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. షార్ట్ హ్యాండ్ రైటింగ్ వచ్చిన వాళ్ళు అప్లై చేయండి. లేకపోతే మీకు మిగిలిన జాబ్స్ ఉంటాయి కదా, సో వాటికి అప్లై చేసుకోండి. సో ఇక్కడ మనకి టెక్నికల్ అసిస్టెంట్ అని చెప్పి లెవెల్ 6 పే స్కేల్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీకు 30 ఇయర్స్ వరకు ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు. ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బయాలజికల్ సైన్సెస్ కానీ, బయోటెక్నాలజీ కానీ చేసినట్లయితే ఈ జాబ్ కి అప్లై చేసుకోండి, టెక్నికల్ అసిస్టెంట్ జాబ్ కి. లేదంటే వేరే జాబ్స్ కి అయితే అప్లై చేయండి. ఇక్కడ మనకి ల్యాబ్ అటెండెంట్ అని చెప్పి ఇంకొక జాబ్ కూడా అయితే ఉంది. గ్రూప్ సి కి సంబంధించిన జాబ్స్ అన్నమాట. సో మీకు లెవెల్ 1 పే స్కేల్ అయితే ఇస్తారు. సో 25 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. దీనికైతే 10th పాస్ అయ్యి, సో ఎవరికైతే 1 ఇయర్ పాటు ఎక్స్పీరియన్స్ ఉందో ల్యాబ్ కి సంబంధించి, లాబొరేటరీకి సంబంధించి వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అంటే మెడికల్ సంబంధించి లాబొరేటరీలో వర్కులు చేస్తారు కదా, సో బయట ప్రైవేట్ గా కానీ లేకపోతే గవర్నమెంట్ అప్రూవ్డ్ లాబొరేటరీలో కానీ, సో వాళ్ళు 10th పాస్ అయితే సరిపోతుంది. వాళ్ళకైతే అప్లై చేసుకోవచ్చు. ఎలాగో 1 ఇయర్ పాటు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కాబట్టి. సో మిగిలిన జాబ్స్ అయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ హౌ టు అప్లై అని చెప్పిచ్చారు. సో మీరైతే ఆన్లైన్ లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ లో అప్లై చేయడానికి ఆ లింక్ అనేది ఇంకా యాక్టివ్ లో లేదు. సో త్వరలో అయితే యాక్టివ్ అవుతుంది. సో అప్లికేషన్ ఫీజ్ కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. సో అసిస్టెంట్
అప్పర్ డివిజన్ క్లర్క్ అండ్ లోయర్ డివిజన్ క్లర్క్, పర్సనల్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ 1, ల్యాబ్ అటెండెంట్ ఇలా అన్ని పోస్టులకి అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 2000 రూపీస్ పే చేయాలి. ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 1600 పే చేయాలి అనమాట. సో ఇంత అప్లికేషన్ ఫీజు ఉందని చెప్పి అనుకోమాగండి. ఒక్కసారి కనుక జాబ్ లో సెలెక్ట్ అయినట్లయితే మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మీకు పర్మనెంట్ కి అయితే రావడం జరుగుతుంది. సో ఎవరైనా సరే క్యాండిడేట్స్ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. మీకు సంబంధించిన ఐడెంటిటీ ప్రూఫ్స్, ఆ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది స్కాన్ చేసి. సో అవన్నీ ముందుగానే స్కాన్ చేసి ఉంచుకోండి. తర్వాత మీకు సంబంధించిన ఫోటోగ్రాఫ్స్, సిగ్నేచర్ ఇవన్నీ కూడా అయితే అప్లోడ్ చేయాలన్నమాట. సో కాబట్టి అన్ని డీటెయిల్స్ అన్ని డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా అయితే ఆన్లైన్ లో అప్లోడ్ చేయండి అప్లై చేసేటప్పుడు. సో ఇక్కడ మనకి సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే అసిస్టెంట్ జాబ్లకి అయితే మీకు ఇలా అయితే ఎగ్జామినేషన్ లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ క్వశ్చన్స్, ఈ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ కి సంబంధించి ఇవే అడుగుతారు. తర్వాత స్కిల్ టెస్ట్ కూడా అయితే మీకు టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అసిస్టెంట్ జాబ్లకి మీకు ఇలా అయితే ఇచ్చారు. తర్వాత అప్పర్ డివిజన్ క్లర్క్ కూడా మీకు ఇలాగే జనరల్ క్వశ్చన్స్ ఇవన్నీ అడిగి తర్వాత టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఇలా అన్ని జాబ్స్ కి అయితే మీకు సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఈ నోటిఫికేషన్ లో. దానికి తగ్గట్టు మీకు ఈ సెలక్షన్ ప్రొసీజర్స్ అన్ని చెక్ చేసుకుని అయితే మీరైతే ప్రిపేర్ అవ్వండి. సో వీటికి సంబంధించిన ఏమేమి ప్రిపేర్ అవ్వాలని కూడా అయితే ఇచ్చారు. సో సిటీస్ అండ్ సెంటర్స్ అయితే మీకు త్వరలో అయితే వీళ్ళు అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఏజ్ లిమిట్ అయితే ఏ పోస్ట్ ఆ పోస్ట్ ఇందాకే చెప్పడం జరిగింది. తర్వాత కేటగిరీస్ వైజ్ గా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇచ్చారు ఇక్కడ మనకి. తర్వాత కండిషన్స్ కూడా అయితే ఉన్నాయి. జనరల్ కండిషన్స్ అని, అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పి. సో అవన్నీ అయితే పూర్తిగా చదివి మాత్రమైతే ఈ జాబ్కి అయితే అప్లై చేయండి. సో నోటిఫికేషన్ మొత్తం ఒకసారి చదివి అప్లై చేయండి. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా వీడియోలో డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ బాక్స్ లో అయితే మీకు లింక్స్ అయితే ఇవ్వడం జరుగుతాయి. సో అది క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో అక్కడైతే మీకు రిజిస్ట్రేషన్ లింక్ అయితే అవైలబుల్ గా అయితే ఉంటుంది. ప్రస్తుతానికైతే రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఇంకా ఆన్లైన్ లో వాళ్ళు పెట్టలేదు. కాకపోతే జస్ట్ నోటిఫికేషన్ అయితే ఇది ఇచ్చారు మనకి. సో రిజిస్ట్రేషన్ లింక్ అనేది మనకి త్వరలోనైతే పెడతారు. సో అది పెట్టగానే అయితే మీరైతే అప్లై చేసుకోండి. సో ఆన్లైన్ లో అయితే అప్లై చేసి ఆన్లైన్ లోనే ఫీజు కూడా అయితే పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరు మిస్ చేసుకోకుండా అందరూ అప్లై చేసుకోండి. ఇదైతే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ అయితే మీకు ఇక్కడ అవైలబుల్ గా అయితే ఉంది. సో మీ అప్లికేషన్ లింక్ అనేది మన త్వరలో అయితే మీకు అవైలబుల్ గా అయితే ఉంటుందన్నమాట. సో వాళ్ళు అవైలబుల్ గా ఇవ్వగానే మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే దానికి సపరేట్ లింక్ కూడా అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మందికి ఇది యూజ్ అవ్వడం జరుగుతుంది. సో మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.